TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడ గ్రామం 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి లగ్డారం సరిత భుజంగారెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము ప్రచారం నిర్వహించే సమయంలో అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని, వాటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి లగ్డారం సరిత అన్నారు. తమ వార్డులో నెలకొన్న సమస్యలలో ప్రధానంగా సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, వీధి దీపాలు, మరి ముఖ్యంగా గ్రామానికి బస్సు సమస్య ఉన్నదని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తమను గెలిపించినట్లయితే గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థి లగ్డారం సరిత భుజంగారెడ్డి తమ అమూల్యమైన ఓటును వేయగలరని 15వ వార్డు ప్రజలకు విన్నవించారు. వార్డు బచ్చుగూడ గ్రామం నుంచి ఇంద్రేశం మున్సిపాలిటీలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. లగ్డారం సరిత నేను వార్డు నుంచి బచ్చుగూడ గ్రామం ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి లగ్డారం సరిత కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మేము ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆల్రెడీ అభివృద్ధి పనులు అనేటివి జరుగుతున్నాయి. కావున మన గ్రామానికి కూడా రావాల్సిన నిధులను తెప్పించుకొని మనం కూడా మన గ్రామాన్ని నీటి సమస్య ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, నేను ఆల్రెడీ ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తుంటే నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకున్నాము మన గ్రామానికి. కావున మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని అడుగుతున్నాను. నేను గ్రామానికి ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని సమస్యలు చెప్పారు. మాకు బస్సు సౌకర్యం లేదు ఈ ఊరి నుండి. కావున మేము ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి దాన్ని బస్సు సౌకర్యాన్ని అనేది తెప్పించుకుంటాము. అలాగే ఇంకా కొందరు మా వీధిలో డ్రైనేజీ సమస్య ఉంది, మురికి కాలువ నీళ్ళలాగా పారుతున్నాయి కాబట్టి అది కూడా వాళ్ళు సమస్య అడిగారు కాబట్టి దాన్ని కూడా ఫండ్స్ ద్వారా, ప్రభుత్వం మనదే కాబట్టి ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము. అట్లాగే స్ట్రీట్ లైట్స్, మేము రాత్రిపూట కూడా పాదయాత్ర అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ లైట్స్ మేము చీకట్లో నడిచిన ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ అనేటివి తీసుకొని కూడా తెప్పించుకొని కూడా చేస్తామని మనం మీ అందరికీ ఒకటే అడుగుతున్నాను. నేను మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించగలని అడుగుతున్నాను.